ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. నూరంతులుగా ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అతనికి నా కృప దూరము చేయను అను వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అతనికి నా కృపను దూరము చేయను అనేటటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమును దేవుడు నాతాను ప్రవక్త ద్వారా రాజైనటువంటి దావీదుకి అతని కుమారుడైన సొలొమోను విషయమై ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియులారా, విషయాన్ని గమనించండి. ఈ వాగ్దానమును దేవుడు నాతాను ప్రవక్త ద్వారా రాజైనటువంటి దావీదుకి అతని కుమారుడైన సొలొమోను విషయమై ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ఈ విషయాలు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8 ద్వారాను, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు సంతానమైనటువంటి సొలొమోనునకు దేవుడు తన కృపను దూరము చేయను అని వాగ్దానం ఇచ్చుటను ఈ వాగ్దానములో మనం చూస్తూ ఉంటాం. అయితే రాజైనటువంటి దావీదుకి ఈ వాగ్దానము చాలా ప్రత్యేకమైనది, అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు తదుపరి తన సంతానమునకే దేవుని యొక్క కృప చాలా అవసరమైనది. ప్రియులారి, విషయాలు గమనించండి. అంటే రాజైనటువంటి దావీదు తరువాత తన యొక్క సంతానంగా ఉన్నటువంటి వారికి దేవుని కృప చాలా అవసరమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు ఎప్పుడైతే రాజైనటువంటి దావీదుకి ఇచ్చారో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషించున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు తరువాత సొలొమోను మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు సొలొమోను రాజుగా ఉండబోతున్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోనునకు దేవుని కృప చాలా అవసరము గనుక ఈ వాగ్దానము రాజైనటువంటి దావీదుకి చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కృపను దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసి పోగొట్టుకున్నటువంటి మరి రాజుగా మరి సౌలు కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని కృపను మరి ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు మరి ఆ దూరము చేసుకున్నాడో, పోగొట్టుకున్నాడో, అతని యొక్క కుటుంబము మరి ఏ విధముగా అతలాకుతం అయిపోయిందో, పతనం అయిపోయిందో, మరి ఆ ఆశీర్వాదాలు లేని మరి శాపాలతో మరి నింపబడి నాశనం అయిపోయిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా రాజైనటువంటి దావీదు ఎరిగినవాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక దేవుడిచ్చిన ఈ వాగ్దానము రాజైనటువంటి దావీదుకి బహు సంతోషాన్ని కలుగజేసింది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కృపయే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు సకల గోత్రాల వారికి రాజుగా చేయడమే కాకుండా ఎన్నెన్నో విజయాలకు కారణమైనట్లు మరి ఆ రాజైనటువంటి దావీదు తన జీవితంలో తను గుర్తించి గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే తన జీవితంలో ప్రధాన పాత్ర పోషించింది ప్రతి విజయము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి అభివృద్ధి వెనకాతల దేవుని కృపే అని రాజైనటువంటి దావీదు గుర్తించాడు, గ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్తులో సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా, మంచి పేరు ప్రఖ్యాతులు పొందేవారిగాను, మంచి అభివృద్ధిని పొందువారిగాను ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి అటువంటి ఆశను కూడా కలిగి ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆశను ఎరిగినటువంటి మరి దేవుడు, లేక ఈ ఆశను ఎరిగేవాడు దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆశను
సఫలపరిచేవాడు కూడా దేవుడే. ఈ విషయాన్ని గమనించండి. ఈ ఆశను సఫలీకృతం చేసేవాడు కూడా దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాడు రాజైనటువంటి దావీదు తన కుమారుని భవిష్యత్తు విషయమై ప్రియా దేవుని బిడ్డలారా తన లోపల ఒక భయం ఉంది, కలవరం ఉంది, అదే సమయంలో ఒక దిగులు కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే తన తదుపరి మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన మరి సొలొమోను రాజుగా పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే అతని భవిష్యత్తు విషయమై ఒక భయము, ఒక కలవరము, ఒక దిగులు దావీదులో ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా కృప అతనికి దూరము చేయను అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు వాగ్దానమును దావీదుకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని కృప కలిగిన జీవితాలు ఎంత అద్భుతముగా ముగించబడతాయో దేవుని యొక్క వాక్యములో ఒక మాట నేను మీకు ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసి ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఒక ఆశీర్వాదకరమైన మాటను ప్రియులారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 26 నుండి 28 వరకు మనం చూస్తున్నప్పుడు, యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని కృపగలిగిన జీవితాలు మంచి వృద్ధాప్యం, నిండు వృద్ధాప్యముతో అవి ముగించబడతాయి. మంచి ఆశీర్వాదకరమైన పరిస్థితుల మధ్య అవి ముగించబడతాయని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, గనుక దేవుడు అంటున్నాడు రాజైనటువంటి దావీదుతో, నా కృప అతనికి దూరము చేయను. ఎవరికి అంటే తన యొక్క సంతానమైనటువంటి సొలొమోనునకు దూరము చేయనని దేవుడు మరి దావీదు యొక్క కుమారుడైన సొలొమోను విషయమై దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానము ఎంతో ఆనందాన్ని రాజైనటువంటి దావీదులో కలుగజేసి తనలో తన కుమారుడి విషయమై ఉన్నటువంటి ఆ ఒక దిగులు మరి దూరము చేయబడింది. ఆ ఒక భయము, ఆందోళన కూడా దూరము చేయబడి గొప్ప సంతోష వాతావరణమును రాజైనటువంటి దావీదుని ఆవరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి రాజైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోనునికే కాదు దేవుని కృప దూరము చేయబడకుండా దేవుని కృప శాశ్వత కృపగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం ఇవ్వడం ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఆయన విశ్వసించినటువంటి మన జీవితాల్లో కూడా మనలను ప్రేమించి దేవుడిచ్చినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క సంతానాలను లేక మనకి ప్రభు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, ఇగో నేను మీకు ఇచ్చినటువంటి మీ యొక్క సంతానం ఎడల, మీ పిల్లల ఎడల నా ఒక కృప నేను చూపుతాను, వారికి నా కృప దూరము చేయనని ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇగో మీ పిల్లలకు నా కృపను నేను దూరము చేయను, నా ఒక కృప శాశ్వతమైన కృపగా మీ బిడ్డల ఎడల ఉంటుంది అని ప్రభు వాగ్దానమును చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని కృప మన బిడ్డలకు దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మరి జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి, గొప్పగా దీవించబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం ఎంత సంపాదించి వారికి సమకూర్చినా వాటి ద్వారా కలగలేని సంతోషం, వాటి ద్వారా కలగలేని ఆనందం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కృపలోంచి వచ్చే ప్రతి ఆశీర్వాదము ద్వారా ఆయన కలుగు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ బిడ్డల విషయంలో వారి భవిష్యత్తు విషయమై ఏమైనా భయాలు ఉన్నాయా, లేక ఏమైనా కలవరపు సంబంధించినటువంటి ఆందోళనలు ఏమైనా ఉన్నాయా, లేక ఏదైనా దిగులు ఉందా వారి భవిష్యత్తు విషయమై దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇగో మీకు ఏ విధముగా అయితే నా కృపను మరి నేను చూపి ఉన్నానో, ఇగో మీ యొక్క సంతానమైనటువంటి మీ బిడ్డలకు కూడా నా కృపను నేను శాశ్వత కృపగా నేను ఇవ్వబోతూ ఉన్నాను, శాశ్వత కృపను నేను దయచేయబోతూ ఉన్నాను. నా కృపను మరి మీకు ఎలాగైతే ఇచ్చి ఉన్నానో వారికి కూడా నా కృపను ఇవ్వాలని నేను ఉద్దేశించి ఉన్నాను, వారికి నా కృపను నేను దయచేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన
మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనకిచ్చినటువంటి మరి బిడ్డలను ఆయన కొరకు మనం పెంచుదాం. ఆయన కోరే ఆత్మీయతలో మనం పెంచుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన కృప వారికి అనుగ్రహించి ఆ కృపలో ఉన్న ప్రతి దీవెన ద్వారా అత్యున్నత స్థితిగతులను ప్రభు వారికి కలుగు చేసి వారి ద్వారా ఆయన మహిమ పొందుతానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతటితో ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఈ వాగ్దాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇచ్చినటువంటి మీ బిడ్డల పట్ల ప్రభు నెరవేర్చులాగున, వారి జీవితాలను అత్యున్నతంగా దేవుడు దీవించులాగున, తన కృపలో ఉన్న ప్రతి దీవెనను ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన బిడ్డల పట్ల నెరవేరుస్తూ ఆయన మహిమ పొందులాగిన ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం మరి ప్రార్థన చేసుకుందాం. మీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం ఈ ముగింపు ఈ ప్రార్థనలో నాతో పాటు మరి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ గొప్ప ఈ వాగ్దాన వివరణ ద్వారా, ఈ వాగ్దాన ధ్యానము ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు ప్రభువా మీరు మాకు బోధించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇగో నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో, అయ్యా నీ పరిచర్యలు చేస్తున్న అయ్యా మా జీవితాల్లో, అయ్యా ఇగో ప్రభువా నీ నామం కలిగినటువంటి మా జీవితాల్లో మీరు ఇగోనైనా మా అందరికీ అనుగ్రహించినటువంటి అయ్యా ఇగో ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి అయా సంతానాల విషయంలో మా ఆత్మీయుల వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాల విషయమై అయా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నా కృప వారికి నేను దూరం వచ్చేయను, ఇగో నా కృప మీ సంతానాలకు దూరం వచ్చేయనని అయ్యా ఇగో ప్రభువా ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ శాశ్వతమైనటువంటి కృప అయ్యా ఇగోనైనా అయ్యా మాకిచ్చిన బిడ్డల ఎడల, మా ఆత్మీయులకు ఇచ్చిన బిడ్డల ఎడల, అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు ఇచ్చినటువంటి బిడ్డల ఎడల శాశ్వతమైన కృప చూపుతానని ఈ వాగ్దానము ద్వారా మీరు మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా ఇగో నీ కృపలో ఉన్న ప్రతి దీవెన అయ్యా మా ప్రియులు వారిని ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలందరికీ దయచేసి తద్వారా మీరు మహిమ పొందమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రియులను నూరతులుగా దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి ఇచ్చి వారు తలపెట్టి ప్రతి కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.